హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు. స్వీట్ కార్న్ హాట్ గారెలండి. దీనిలో కావాల్సినవి చూద్దాం. ముందుగా మిక్సీ పట్టుకోవాలండి, బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టద్దు. స్వీట్ కార్న్ని మెత్తగా పట్టద్దు, బరకగా పట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేద్దామండి. 2 స్పూన్లు శనగపిండి, ఈ స్పూను, 1 స్పూను జీలకర్ర, 3 పచ్చిమిర్చి పేస్ట్, 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు 1 రెమ్మ సన్న కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా సన్న కట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం. మైదా పిండి అండి, ఒక 2 స్పూన్లు తీసుకున్నాను అంతే. ఈ విధంగా కలుపుతామండి. ఈ విధంగా మైదా పిండి కలిపితే ఈ విధంగా వస్తాయండి, మంచిగా వస్తాయి స్వీట్ కార్న్ గారెలు. ట్రై చేయండి, విడిపోకుండా మంచిగా వస్తాయి. ఈ విధంగా వస్తాయండి, మైదా పిండి కలుపుకుంటే మంచిగా వస్తాయి. ఈ విధంగా రెడ్గా కాల్చుకోవాలండి. ఇప్పుడు తీసేద్దాం. ఇవి స్వీట్ కార్న్ హాట్ గారెలండి, చాలా బాగున్నాయి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. టిష్యూలో వేసుకోండి. ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్ కార్న్ హాట్ గారెలండి ఇవి. బెల్లం అండి, ఈ బెల్లం తురుముకోవాలండి మంచిగా. స్వీట్ కార్న్లో వేసుకోవడం కోసం తురుముకోవాలి. స్వీట్ కార్న్ స్వీట్ గారెలండి. దానిలో కావాల్సినవి శనగపిండి ఒక 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు శనగపిండి, ఇలాచీ పౌడర్ అండి, ఇది 5 ఇలాచీ అండి, ఇలాచీ పౌడర్. బెల్లం తురుము అండి, ఇది బెల్లం తురుము ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. బెల్లం తురుము 2 3 స్పూన్లు బెల్లం తురుము వేసి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పిండి 4 స్పూన్లు వేస్తున్నానండి, 4 స్పూన్లు మైదా పిండి. ఈ మీరు స్వీట్ సరిపోతే కొద్దిగా బెల్లం కలుపుకోండి. నాకైతే స్వీట్ తక్కువ ఉండాలని వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. గారెలు వేయడానికి మంచిగా వస్తాయండి, లేకపోతే విడిపోతాయి. ఇవి స్వీట్ గారెలండి, రెడ్గా కాల్చుకోండి. ఇవి స్వీట్ కార్న్ స్వీట్ గారెలండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఆయిల్ బాగా పీలుస్తుంది కానీ టిష్యూ పేపర్లో వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్వీటీ హాటీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.